దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది కేంద్రం. దీంతో ఒక్క నెలలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో ప్రజలపై పెనుభారం పడింది. నెల రోజుల్లోనే పెట్రోల్పై సుమారు 8 రూపాయలు, డీజిల్పై 7 రూపాయలు పెరిగింది. లీటర్ పెట్రోల్పై 2.61 పైసలు, డీజిల్పై 2.71 చొప్పున వడ్డించాయి. మే 15 నుంచి ఇప్పటి వరకు వరుసగా పెరుగుతున్న ధరల కారణంగా లీటర్కు మొత్తంగా 7.5 వరకు భారం పడింది. పెట్రోల్ ధరలు పెరగడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, సార్వత్రిక 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ రేట్లను పెంచకుండా ఉండడం జరిగింది. అయితే ఎన్నికలు ఎప్పుడు ముగిసాయో వెంటనే ఈ పెట్రోల్ రేట్లను పెంచడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఈ పెట్రోల్ రేట్లు పెరగడంతో ఇటు రవాణా శాఖ మీద ఉన్న ఇటు వైద్య ప్రతి ఒక్క అంశం మీద కూడా పెనుభారం మోపిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకుందాం. మనం ఇక్కడ ఒక ప్రయాణికులు ఇక్కడ వాహనదారులు ఉన్నారు. వాహనదారులు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో 2 సార్లు పెట్రోల్ రేట్లు పెంచడం జరిగింది. అయితే ఈ రేట్లు పెంచడం మీద మీ అభిప్రాయం ఏంటండి? కేంద్రంలో మోడీ సర్కారు 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే మే 16వ తారీఖున పెట్రోలు డీజిల్ రేట్ ధరలు పెంచారు. 110 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర అమాంతంగా 3 రూపాయల 14 పైసలు పెట్రోల్ ధర పెంచారు. రూపాయి 14 పైసలు పెట్రోల్ ధర పెంచారు. డీజిల్ ధర వచ్చినప్పటికీ రూపాయి 29 పైసలు పెంచారు. ఇప్పటికీ ఈవేళ తారీఖు 25వ తారీఖు, ఈ రోజుకి 7 రూపాయల చిల్లరు ఈ యొక్క పెట్రోల్ మీద పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఒక వారం 10 రోజుల్లోనే పెట్రోల్ ధర రమారమిగా 7-8 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆనాడు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో డీజిల్ పెట్రోల్ ధర పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ సర్కారు ప్రజలపై అనేక ఇబ్బందులు పెడుతూ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతున్నారని చెప్పినటువంటి మోడీ సర్కారు ఎక్కువ కాలం కాకుండా వారం 10 రోజుల్లోనే అమాంతంగా 8 రూపాయలు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నాం. డీజిల్ పెట్రోల్ ధర పెరగడం వల్ల ప్రజలపై నిత్యావసర వస్తువులు పెరిగేటటువంటి పెను ప్రమాదం పొంచి ఉంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగం మీద ధరలు పెరిగేటటువంటి పెను ప్రమాదం ఉంది. కాస్మెటిక్స్ వస్తువులు, అనేక పెట్రోలు డీజిల్ మీద తయారయ్యేటటువంటి ఏదైతే పరికరాలు, వస్తువులు, ఏదైతే యంత్రాలు ఉన్నాయో వాటి మీద ధరలు పెరిగేటటువంటి పెను ప్రమాదం ఉంది. ఈ యొక్క డీజిల్ పెట్రోలు ధరలు పెరగడం అంటే మిలియన్ క్రోస్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఖజానాలో వేసుకోవడానికి ప్రజల మీద ఉన్నటువంటి ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్రమైనటువంటి ఎండకి సరైన పని లేక వెళ్ళినటువంటి పని చేస్తే ఇప్పటికే వడగాల్పులకి చాలామంది వృద్ధులు మరణించేటటువంటి పరిస్థితి ఉంది. అనేక ఇబ్బందుల వలయంలో భారతదేశ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా రక్షించాలి, ఈ ప్రకృతి ప్రళయంలో మురుగుతున్నటువంటి ప్రజలకే ఏ విధంగా రక్షణ కల్పించాలని ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మోడీ సర్కార్ ఆలోచన చేయడం పక్కన పెట్టి ఆనాడు కరోనాను అడ్డుపెట్టుకుని ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల యొక్క శ్రమను దోచుకున్నటువంటి మోడీ సర్కారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం అనేది ఇది అప్రజాస్వామికం. మరి ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ యొక్క పెంచినటువంటి ధరలను బేషరతుగా తగ్గించాలి. భారతదేశంలోనే డీజిల్ పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఇతర దేశాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. మన యొక్క వ్యత్యాసం ఏంటి? ఏదైతే ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ యొక్క పెట్రోల్ చమురుల ధరల మీద ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఏతున్నాయో సుంకాలను బేషరతుగా తగ్గించాలని మోడీ సర్కారు ట్రంప్ మీద యుద్ధం చేయాలి. ఐక్యరాజ్య సమితి మీద ఆలోచన చేయాలి. ఆ రకంగా కాకుండా ట్రంప్ సుంకాలు విధిస్తున్నారని చెప్పేసి భారతదేశ ప్రజలపై అత్యధిక భారమవుతూ పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలి. లేకపోతే భారతదేశ ప్రజల యొక్క తీర్పు, వాళ్ళ యొక్క పోరాటాన్ని మూల్యంగా చెల్లించుకోక తప్పదని మోడీ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చూసుకుంటే కనుక డీజిల్ పెట్రోల్ ధరలు అధికంగా ఉండటం వల్ల
వ్యవస్థ అనేక ఇబ్బందులు పడుతుంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని చెప్పి ఇటు వాహనదారులు అంటున్నారు. అయితే ఈ యుద్ధం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చూసుకుంటే కనుక ఎటు చూసుకున్నా సరే యుద్ధం వల్ల ఈ సంక్షోభం నెలకొంది. అదే గతంలో చూసుకుంటే కనుక పెట్రోల్ డీజిల్ సంక్షోభం, అదేవిధంగా గ్యాస్, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక మళ్ళీ ఇప్పుడు ఈ మోడీ సర్కార్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పెట్రోల్ ధరలు ఈ ఒక్క నెలలోనే 4 సార్లు పెంచడంతో ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అదే మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ రేట్లు పెరగడంతో ఇటు నిత్యావసర వస్తువులు కానీ రవాణా వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ పెట్రోల్ రేట్లు పెరగడంతో వాళ్ళపై అనేక పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే కనుక మనం ఈ పెట్రోల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే కనుక ప్రజలు మధ్యతరగతి వాళ్ళు కొంత ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. అదే కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.